నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. నంద్యాల జిల్లా శ్రీశైలంలో రాజకీయాలు హీటెక్కాయి. ఆ ఇద్దరు నేతల మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి. అంతేకాదు ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. తనని ఏం చేయలేరంటూ ఏకంగా ఎమ్మెల్యేకే ఆ నేత సవాల్ విసిరారు. ఇంతకీ ఎవరా నేతలు, ఏంటా స్టోరీ? లెట్స్ వాచ్ ది స్టోరీ. నంద్యాల జిల్లా శ్రీశైలంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేవస్థానంలో అవకతవకలు, దొంగతనాలు, వ్యక్తిగత సవాళ్లపై శిల్పా చేసినటువంటి వ్యాఖ్యలు జిల్లా రాజకీయాల్లో పెను సంచలనంగా మారుతున్నాయి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ ముగింపు సభ సందర్భంగా ఆయన ఈ కామెంట్స్ చేయడం రాజకీయంగా దుమారం రేపాయి. ఇక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి సవాల్ విసిరారు. తనని ఏమీ చేయలేరని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. జైల్లో పెడతానన్నారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైంది, ఏమి చేశావంటూ బుడ్డా రాజశేఖర్ రెడ్డికి శిల్పా చక్రపాణిరెడ్డి ఛాలెంజ్ చేశారు. అంతటితో ఆగకుండా తన ప్రతి వెంట్రుక ఓ సైనికుడితో సమానమని తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యేలా తాను దొంగను కాదని అన్నారు. ఎమ్మెల్యే అలీబాబా 40 దొంగల ముఠాకు లీడర్ అని శిల్పా ఎద్దేవా చేశారు. బుడ్డా రాజశేఖర్ మళ్ళా ఛాలెంజ్ చేస్తాను. బుడ్డా రాజశేఖర్ రెడ్డి నా ఎందుకు వెతకలేదు, నా ఎన్నికలు ఎత్తుకోవడానికి నా ఎన్నికలు ఎత్తుకోవడానికి లెక్క పెట్టుకుంటున్నావు తప్ప చక్రపాణి రెడ్డి ప్రతి ఎన్నిక ఒక సైనికుడే. దీంట్లో ప్రతి ఎన్నిక కూడా ఒక సైనికుడిలాగా చెప్తా ఉన్నా. నీ మాదిరి దోచుకుంటా, మోసాలు చేసుకుంటా, వందల బ్యాంకు దోచుకున్నావు. నీకు దమ్ముందా? నీకు సిగ్గుందా? నీకు మానం ఉందా? నీకు మర్యాద ఉందా? నీకు మర్యాద ఏమాత్రం ఉంటే ఇప్పటికి నన్ను జైల్లో పెట్టినాను. నేను నిజంగా తప్పు చేసిందే. త్వరలో నీకు బుద్ధి చెప్పే రోజు స్థానిక సంస్థల ఎలక్షన్లో చెప్తాను. పోలీసులు అడుగుతా ఉన్నారు, ఇప్పుడు పోలీసులు అడుగుతా ఉన్నారు, కనుక్కుంటున్నారు మీరేమైనా పోటీ చేస్తారు. పోటీ చేస్తామయ్యా పోలీసులారా ఖచ్చితంగా చెప్తా ఉన్నా. పోలీస్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి చెప్తా ఉన్నా, అందరికి గట్టిగా చెప్తా ఉన్నా. పోటీ చేస్తా, మీ అంతా చూస్తాం ఖచ్చితంగా. తెలుగుదేశం నాయకులు అంతా చూస్తాం ఖచ్చితంగా. అయితే ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నియోజకవర్గాన్ని దోచుకుంటున్నారని శిల్పా చక్రపాణిరెడ్డి ప్రధానంగా ఆరోపణలు గుప్పించారు. తన చుట్టూ చిల్లర రౌడీలను పెట్టుకుని దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపణలు గుప్పించారు. శిల్పా ఆరోపణలు కేవలం రాజకీయాలకే పరిమితం కాలేదు. శ్రీశైలం దేవస్థానంపై జరుగుతున్న దోపిడీకి, అక్రమాలను ఆయన ప్రస్తావించారు. శ్రీశైలం మల్లన్నను, దేవతలను కూడా వదలకుండా జగద్గురు పీఠాధిపతిని ఎమ్మెల్యే బెదిరించారని ఆరోపణలు కూడా వచ్చాయి. అంతేకాదు బుడ్డా అనుచరులు భక్తుల తల నీలాల దోపిడీకి పాల్పడ్డారని శిల్పా చక్రపాణిరెడ్డి తెలిపారు. బుడ్డా, అతని యొక్క అనుచరులు దోపిడీ, అక్రమాల వల్ల శ్రీశైలం దేవస్థానానికి ఏడాదిలో ₹1 కోటి ఆదాయం నష్టం వాటిల్లిందని విమర్శలు గుప్పించారు. రాబోయే రోజుల్లో బుడ్డా రాజశేఖర్ రెడ్డిని, ఆయన అనుచరులను అన్ని విధాలుగా ఎదుర్కొంటామని శిల్పా చక్రపాణిరెడ్డి హెచ్చరించారు. తమ ప్రభుత్వం వచ్చాక ఇలాంటి వారిని వదలబోమని కూడా బుడ్డాకు వార్నింగ్ ఇచ్చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి అన్ని విధాలా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఇక మొత్తానికి మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి చేసిన ఈ సంచలన ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. శ్రీశైలం రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అయితే మాజీ ఎమ్మెల్యే చేసిన సవాల్పై ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.